హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సాయికృష్ణ తల్లిగారు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. 2 గంటల పాటు వారు చెప్పినవన్నీ మ్యాజిస్ట్రేట్ గారు విన్నారు. తర్వాత బయటకొచ్చేసి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు విజయలక్ష్మి గారు. ముందుగా ఒకటైతే మనుషులుగా మనమంతా కోరుకోవాలండి. ఇటువంటి బాధ మరే తల్లి కూడా పడకూడదు. నా కొడుకు బూడిదైనా నాకు ఇప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటాను అని చెప్పేసి ఆ తల్లి వేడుకుంటుంటే, కన్నీటి పర్యంతమై వేడుకుంటుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆమె ఏం తప్పు చేసింది? అసలు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను చెప్పాను. వాళ్ళు నోట్ చేసుకున్నారు అని చెప్పారు. చాలామంది పోలీసుల్ని నేను గుర్తుపడతాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, అమ్మా వెళ్ళిపోమ్మా, నీ పని చూసుకోపో, నీ కొడుకు రాడు, లేకపోతే ఏవేవో మాటలు చెప్పి అతన్ని పోలీస్ స్టేషన్ పైన మేకులు కొట్టి హింసించారని కూడా సాయికృష్ణ గారి అమ్మ ఆరోపించారు. ఇది చాలా చాలా దారుణం అండి. ఇప్పుడు 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశాడు అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా అంటే, ఇంకా నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాను సార్, నాకు న్యాయం కావాలి, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. మేము ఓట్లేసాం, కాపులం ఓట్లేస్తే వాళ్ళు గెలిచారు. ఎప్పుడో జరిగిన కేసు, ఆ అమ్మాయి ఎవరైతే ఈ కేసులో బాధితురాలు అని చెప్తున్నారో ఆ అమ్మాయే బయటకు వచ్చేసి నన్ను ఏం చేయలేదు, ఆయన నా బావ, ఇప్పటికి కూడా నేను మాట్లాడుతూ ఉంటాను, చనిపోయిన కొద్ది రోజుల ముందు కూడా మాట్లాడాను అని చెప్పింది. ఇంతకంటే మేము ఏం చెప్పాలయ్యా? అనవసరంగా ఊరికే నా కొడుకును క్రిమినల్ అనొద్దు. ఒకవేళ నిరూపితమైతే మీరు బయటకు వచ్చేసి అన్నా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికే చెప్తున్నాను, ఇట్లా మాట్లాడడం తప్పు, ఎప్పుడో జరిగింది అంటున్నారు. పోలీసు వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారా? అది ఎప్పుడో జరిగిన సంఘటన. ఆ సంఘటన జరిగిన తరువాత వాళ్ళిద్దరూ యాక్చువల్లీ పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి చెప్పింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఒప్పుకోలేదంట. తర్వాత ఆ అమ్మాయి వివాహం చేసుకొని పిల్లలు కూడా ఉన్నారు నాకు, ఈ టైంలో నా జీవితాన్ని నాశనం చేయొద్దని చెప్పేసి ఆవిడ ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ చెప్పారు. ఎలా పవన్ కళ్యాణ్ గారు 14 ఏళ్ళ అమ్మాయిని మానభంగం చేశారు అని చెప్పేసి ఆధారం లేకుండా మాట్లాడతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు కావాల్సింది న్యాయం జరగాలి, నాకు బూడిద ఇప్పించండి, ఎక్కడ నా కొడుకు ఎక్కడ అని చెప్పేసి వారు కన్నీటి పర్యంతమై మాట్లాడుతున్నారు. చాలా చాలా బాధాకరం అండి. ఇంకొక మాట కూడా అన్నారు, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, నాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలందరి తరపున ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొడుకుని ఎలాగూ తిరిగి తెచ్చివ్వలేరు, కాపాడలేకపోయారు, కనీసం ఆ తల్లినైనా జాగ్రత్తగా చూడండి, ఆమెకు కావాల్సిన రక్షణ కల్పించండి. ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితి రాకూడదండి. అండ్ ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అమ్మాయిల్ని ఏడిపించాడు, నేను పాపం అయ్యో పాపం అనను. ఏడిపిస్తే ఎవరు శిక్ష విధించాలి? పవన్ కళ్యాణ్ గారికి ఒక సూటి ప్రశ్న, ఎవరు శిక్ష విధించాల్సింది ఎవరు? పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆ కోర్టు శిక్ష వేస్తుంది. ఇంకా మనమే చట్టాలని చేతిలోకి తీసుకుంటే ఇంకా అసలు ఈ కోర్టులు ఎందుకు, పోలీసు వ్యవస్థలు ఎందుకు? ఇప్పటిదాకా అండి ప్రశ్నించడానికి పార్టీ పెట్టినా అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు పోలీసులు ఎందుకు ఇలా చేశారని ఒక మాట కూడా మాట్లాడకపోవడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఇప్పుడు అంటే మేము రూలింగ్లో ఉన్నాం కదా, మేమే కదా బాధ్యత, మేము వచ్చి మాట్లాడతా, మాట వరుసకైనా కానీ ఇలాంటివి జరగకూడదు, లాకప్ డెత్లు అన్నవి మంచిది కాదు సమాజానికని బయటకు వచ్చి చెప్తాడు అని నేను ఆశించాను. ఇంతవరకు పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే ఒట్టండి. ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా నేను తల్లడిల్లిపోతాను, నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను, నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో పైగా వాళ్ళు మేము కాపులము, మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేసాము, కాపులు కులభావం పెంచుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము ఓటేసాము అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు, బయట బహిరంగంగా చెప్తున్నారు. మేము ఎప్పటి నుంచో మా కుటుంబం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాము. కానీ పవన్ కళ్యాణ్ గారు తిరిగి వారికి ఏం చేస్తున్నారు? అతన్ని క్రిమినల్ అన్నాడు, నాకు అతనిపైన జాలి లేదు అన్నాడు. అంతే తప్ప లాకప్ డెత్ జరిగిందా లేదా, లాకప్ డెత్ జరగడం మంచిదా కాదా, లాకప్ డెత్లు మా ప్రభుత్వ హయాంలో జరిగితే అది మాకు సిగ్గుచేటు అని ఏమైనా మాట్లాడుతున్నాడా? ఎక్కడే కానివ్వండి, మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో టాస్క్ ఫోర్స్ పెట్టాను అంటున్నాడు. మీరు గమనించండి, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒకటి పెట్టాడు. అప్పుడు ఏది చిరంజీవి గారి కుమార్తెకి ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి పెట్టాడు. మనకు ఆ ఇష్యూతో మనకు సంబంధం లేదు, కానీ అప్పుడు పెట్టాడు ఏదో గన్ సరెండర్ చేస్తున్నా అని చెప్పేసి, ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే నేను తల్లడిల్లుతా అది అని చెప్పేసి ₹1 డొనేషన్ ఇస్తానన్నాడు. తర్వాత ఒకరోజు కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఇంతవరకు ఏ కార్యక్రమాలు జరిగినా అడ్రస్ లేదు. తర్వాత
అధికారం కోల్పోయిన తర్వాత, లేకపోతే పాచిపోయిన లడ్డు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాడు, నార్త్కు సౌత్కు గొడవలు పెట్టాడు, అది ఇది అన్నాడు. ఆ తర్వాత పాచిపోయిన లడ్డూల ఊసేలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మన నది మన నుడి అన్నాడు. దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నాడు. ఆ తర్వాత దాన్ని ఊసేలేదు. తర్వాత మా ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత తిరుమల లడ్డు గురించి ఎంత నానాయాగి చేశారో మీరు చూశారు. అప్పుడు వారాహి డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటేదో 8-9 సూత్రాలతో డిక్లరేషన్ చేశాము, ఇంకా మేము హిందూయిజాన్ని కాపాడుతాను, నేను ఒక్కనే కాపాడేది ఎవరు కాపాడలేడు అన్నాడు. తర్వాత వారాహి డిక్లరేషన్ ఏమైందో దాదాపు 2 ఏళ్ళు అవుతుంది, అతిగతి లేదు. ఇప్పుడు కొత్తగా తన శాఖ కాకపోయినా నేను టాస్క్ ఫోర్స్ పెడుతున్న సోషల్ మీడియా వాళ్ళపైన అన్నాడు. ఇంకా ఇది కూడా అంతే. అంటే మీరు ఇవన్నీ గమనిస్తే అండి, తనకేదైనా జరిగి తనకేదైనా నొప్పి తగులితే తప్ప పవన్ కళ్యాణ్ అనేవాడు స్పందించడు. తనకు రాజకీయంగా అవసరం కాబట్టి సుగాలి ప్రీతి కేసు నెత్తికెత్తుకున్నాడు. తను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో సుగాలి ప్రీతి కేసు మర్చిపోయాడు. మీరే చూడండి, ఇవి నా మాటలు కాదు. నేను ఏది కూడా పవన్ కళ్యాణ్ విమర్శించాలని చెప్పట్లేదు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, పాచిపోయిన లడ్డు, లేకపోతే మాయావతి గారు ప్రధానమంత్రి కావాలనడం, తర్వాత మన నుడి మన నది, తర్వాత వారాహి డిక్లరేషన్, ఏదైనా ఒక సమస్యనో లేకపోతే దాన్ని తీవ్రతరం చేయడానికి ఆగమేఘాల మీద రాత్రికి డిసైడ్ చేసి రేపొద్దున ఇప్పుడు ప్రశ్న రావణ్ ఏదో అన్నాడని టాస్క్ ఫోర్స్. ఎంతవరకు అమలైద్దండి టాస్క్ ఫోర్స్? ఆడ సీజ్ ద షిప్ అన్నాడు, అంతే, షీజ్ ద షిప్. తర్వాత ఏమైంది? ఆ షిప్ వెళ్ళిపోయింది, ఎవరు సీజ్ చేయలేదు. ఇట్లా మీరు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే అండి, ఏదైనా ప్రజలకు మంచి చేద్దాం, ప్రజలకు ఉపయోగపడే చేద్దామని కాదు. ఏదైనా సంఘటన జరగాల నేను రియాక్ట్ అవుతా, సంఘటన జరగాల నేను రియాక్ట్ అవుతా, అంతే. ఆ రోజు వరకే. మళ్ళీ దానికి ఒక పెద్ద పేర్లు కూడా పెడతాడు, మన నుడి అని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని, లేకపోతే వారాహి డిక్లరేషన్ అని, టాస్క్ ఫోర్స్ అని, అదని ఇదని, షీజ్ ద షిప్ అని అంటాడు. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలా పరిపాలన చేస్తున్నారు, మీరు చేసేది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, కేవలం మీ సొంత లాభం కోసం మీరు చేస్తున్నారా, అందరికీ అర్థమవుతుంది. మేము 15 ఏళ్ళు కలిసిమెలిసి ఉండాలి అంటారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం వల్ల ఆ మాట అన్నాడు చూడండి. పవన్ కళ్యాణ్ చేతే వాళ్ళు అనిస్తారు, పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంకా దీని వెనక ఉద్దేశాలు ఏంటో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీరే ఆలోచించండి. బట్ ఏ తల్లి కూడా అండి సాయి కృష్ణ వాళ్ళ అమ్మ పడుతున్న బాధ పడకూడదు. ఆ వ్యక్తి రౌడీ షీటరే కావచ్చు, లేకపోతే ఏదైనా కేసులు ఉండొచ్చు, అతనికి ఉరిశిక్ష వేయమనండి. కోర్టు ఉరిశిక్ష వేసినప్పుడు కూడా గోర్లు బీకి మేకులు కొట్టి అలా చంపదు. ఎంత పెద్ద నేరస్తుడైనా నొప్పి తెలియకోకుండా ప్రాణాలు ఎలా తీయాలని చెప్పేసి కోర్టు ఆలోచిస్తుంది. అందుకే ఉరి అనేది పెట్టారు. లేకపోతే విచక్షణారహితంగా గన్నులు తీసి కాల్చడమో, తొక్కి నారదీయడమో, పంచెలూరు తీసి కొట్టడమో, రోడ్డు మీద వాడిని పరిగెత్తించి కొట్టడమో, పొల్లు దండాలు పెట్టించుకుంటడమో, వంగిచ్చి లేపించి వంగిచ్చి కొట్టడమో, లేకపోతే రాళ్ళు తీసుకొని కొట్టండి, గుడ్లు తీసుకొని కొట్టండి అని చెప్పేసి శిక్షలు మన కోర్టులు విధించవు. ఎందుకు? వాడు మృగం కావచ్చు, మనం కాదు. కాబట్టి వాడు ఇంకా వేరే వాళ్ళని ఏదైనా చేస్తాడు, వాడికి ఈ భూమిపైన ఉండే అర్హత లేదు అన్నప్పుడు వాని ప్రాణాల్ని సున్నితంగా ఎలా తీయాలని చెప్పేసి కోర్టు ఆలోచించే ఈ ఉరి అనే విధానాన్ని పెట్టాడు. అంతే తప్ప వాడిని టార్చర్ పెట్టి, కస్టోడియల్ టార్చర్ పెట్టి చంపమని ఏ కోర్టు కూడా చెప్పదు. పవన్ కళ్యాణ్ గారు, ఈ విషయాన్ని మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మేల్కోండి పవన్ కళ్యాణ్ గారు. ఇవి ఇంకా శృతి మించిపోతుందండి. అరాచకాలు, అక్రమాలు, ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ పోకడలు శృతి మించుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి.